హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్షశాలు అన్న ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ మెటర్నిటీ షూట్. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నా మెటర్నిటీ షూట్ చేయించుకుందామని. ఇప్పుడైతే నెరవేరింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చేయించుకోలేను, సెకండ్ ప్రెగ్నెన్సీకి చేయించుకోలేను. మొత్తానికి అయితే థర్డ్ ప్రెగ్నెన్సీకి అయితే మెటర్నిటీ షూట్ అయితే చేయించేసుకున్నా. అరే ఎంతో సంతోషంతో నేను ప్రెగ్నెన్సీ షూట్ చేయించుకున్నా. మా వాళ్ళకి, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి మా మీద ఏడుపు ఎక్కువ అయితే అయిపోయింది. ఎవరు మన మీద ఎంత ఏడ్చినా ఎవరు ఏం చేయలేరు మనల్ని. సో ఫ్రెండ్స్, మేమైతే పార్క్ అయితే రీచ్ అయితే అయిపోయినాము. ఇంకా మా అన్న వాళ్ళు అయితే రాలేరు. మా అన్న వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. మా హస్బెండ్ చూడండి ఇంకా తయారు కాలే. నేనేమో తయారైనా కానీ మా హస్బెండ్ ఏమో తయారు కాలే. పర్ఫెక్ట్. ఏ డ్రెస్ మీద ఉంటావు నువ్వు? అంతే. ఏ డ్రెస్ మీద షూట్ చేస్తావా? ఇప్పుడు ఆయన హాస్యంగా రెడీ అయ్యి బయటికి వెళ్తారు అనమాట. అన్న వాళ్ళు అయితే వచ్చేసిరు, ఇద్దరైతే వచ్చిరు. మా అక్క పూలు పెట్టుకుంటుంది గాయ్స్. మా అన్న కష్టపడుతున్నాం. బ్యాటరీ వేయలే బ్రో, దీంట్లో అన్ని ఫిట్ చేసిన బ్యాటరీ వేయలే. ఫ్రెండ్స్, సగం షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అయ్యా అయిపోయింది. అయ్యో నీతో ఉంటే ఏ కెమెరాలో ఫోటో తీసామంట రేపు నుంచి. మొత్తానికైతే సగం షూట్ అయితే అయింది. ఇంకా 1.5 hour అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మా మొక్కలు చూడండి ఎంత నీరసం అయిపోయిందో. మా హస్బెండ్ మాత్రం నేనా, నేను హీరోయిన్ అయితే మరి మంచిదానా. అక్కడ డెకరేట్ చేసారు, బేబీ గర్ల్, బేబీ బాయ్ అని డెకరేట్ చేసారు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాలి. చేతన అవ్వట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఫోటోషూట్ అంటాం కానీ చేతన అయితే అసలు. మన వాళ్ళు వచ్చారు. ఇంకా వేరే ప్లేస్ ఉందంట, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ షూటింగ్ చేస్తారంట. మా హస్బెండ్ ఫొటోస్ దిగడు, ఇప్పుడు ఫొటోస్ తనే నన్ను తీస్తాడు కదా, అందుకే కెమెరామ్యాన్ పట్టుకొని వస్తుంది. పాపం చూడండి ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళకి ఇంత బాధను మోసుకొని పోతురు. మేమేమో ఉప్పు కూడా పోతున్నాం. ఆడుకోనికే కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా.
తమ్ముడు కూడా ఏం సోకులా పడుతుండు. వాడు కూడా చిన్న ఫోటోలు దిగుతలేడు అసలు. భార్గవి అలసిపోయినావు బేట. పాపం మా చెల్లి మస్తు అలసిపోయింది. నా కోసం ఆ మాత్రమనే ఏదా అంటుంది. వర్షగా ఒకసారి ఇక్కడ చూడు. ఈ ప్లేస్ లో మాత్రం ఫొటోస్ అయితే ఎక్సలెంట్ గా వచ్చినాయి. ఈ స్టిల్ దిగనికే మా హస్బెండ్ అయితే ఎంత నవ్వుపిస్తుండు, మస్తు కామెడీ చేసిండు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మస్తు అలసిపోయినాము పొద్దు నుంచి. కానీ ఫొటోస్ మాత్రం కెవ్వు వచ్చినాయి. అసలు మేమేనా అనేసి అనుకుంటున్నాము ఆ ఫొటోస్లలో. అది నువ్వు చెప్పొద్దు, చూసేవాళ్ళు చెప్పాలి. కానీ ఫొటోస్ బాగా వచ్చినాయి. నెక్స్ట్ వీడియోలో ఫొటోస్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదనమాట. ఇప్పటికే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్షశాలి వాహన ఛానల్. గంట కొట్టేది మరవకండి ఫ్రెండ్స్. మిస్ చేయకండి ఫ్రెండ్స్.